అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఒక అందమైన పావురం కుటుంబం నుండేది. కాని అకస్మాత్తుగా తండ్రి పావురం చనిపోవడంతో తల్లి పావురం రాశి ఇంకా కొడుకు పావురం పింటూ కలిసి జీవిస్తూ ఉండేవారు. తండ్రి లేకపోవడంతో రాశి పావురం చాలా కష్టపడి బెలూన్స్ అమ్ముకుంటూ పింటూకి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటూ ఉండేది. అలా కొంతకాలానికి పింటూ కొంచెం పెద్దవాడు అవుతాడు. అమ్మా, నువ్వు నా కోసం ఎంతో కష్టపడుతున్నావు. ఇంక నుంచి నేను నీకు సాయంగా ఉంటాను. నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకో. ఆ మాటలకి చాలా సంతోషిస్తుంది రాశి పావురం. నా ముద్దుల కొడుకు ఇప్పుడు నాకు సాయం చేసే అంత పెద్దవాడు అయిపోయాడనమాట. కాని నీ సాయం తీసుకోవడానికి ఇంకా సమయం ఉందిలే నాన్నా. నువ్వు జాగ్రత్తగా ఇంట్లో ఉండు అని చెప్పి అక్కడి నుంచి తన వ్యాపారం చేయడానికి బయటికి వెళ్తుంది రాశి. కాని ఇంటికి రాగానే అనారోగ్యంతో మంచం మీద పడిపోతుంది రాశి. అమ్మా, ఏమైందమ్మా నీకు? ఇంత నీరసమైపోయావేంటి? నాకు ఆరోగ్యం ఏమీ బాగోలేదు నాన్నా. కాసేపు పడుకుంటాను. ఈరోజు వ్యాపారం చెయ్యలేకపోయాను. అందుకని డబ్బులేమీ రాలేదు. కాసేపు ఆగి నీకు ఏదో ఒకటి పెడతాను నాన్నా తినడానికి, సరేనా? అదేం వద్దు. నువ్వు విశ్రాంతి తీసుకో అమ్మా. నేను వెళ్ళి మందులు తీసుకుని వస్తాను అని చెప్పి బయటికి వెళ్తాడు పింటూ పావురం. కాని తన దగ్గర డబ్బుల్లేవు. ఏం చెయ్యాలా అని అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ఇంతలో ఒక పిచ్చుక తన సామాను మోయలేక కష్టపడుతూ ఉండడం కనిపిస్తుంది పింటూకి. అయ్యయ్యో, పాపం ఆ పిచ్చుక ఎంత కష్టపడుతుందో. నేను వెళ్ళి సాయం చేస్తాను అని అనుకుంటూ ఆ పిచ్చుక దగ్గరికి వెళ్ళి ఆ సామాను తీసుకుని తన ఇంటి వరకు దిగబెడుతుంది పింటూ పావురం. తన మంచితనం చూసి ఆ పిచ్చుక, ఎంత సాయం చేశావు నాకు? ఏం కావాలో అడుగు బాబు, నేను నీకు ఇస్తాను. మీ కష్టం చూడలేక నేను మీకు సాయం చేశాను పిచ్చుక గారు. కాని నాకు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఈ మందులిప్పించగలరా అని అంటూ ఒక చీటీని చూపిస్తాడు పింటూ. సరే అని చెప్పి ఆ పిచ్చుక ఆ మందులన్నీ కూడా ఇస్తాడు. అవి తీసుకుని పరుగున ఇంటికి వెళ్తాడు పింటూ. నీకు ఇన్ని డబ్బులు ఎక్కడివి నాన్నా మందులు తేవడానికి? అప్పుడు జరిగిన విషయమంతా చెప్తాడు పింటూ. కొడుకు అలా సాయం చేసిన విషయం చెప్పగానే ఆ మంచి మనసు చూసి సంతోషిస్తుంది రాశి. అలా మరుసటి రోజు ఉదయం అమ్మ చేసే వ్యాపారం కొనసాగిద్దామని బయటికి వెళ్లిన పింటూ అటుగా వెళ్తున్న ఒక తల్లి పిచ్చుక రాణి ఇంకా పిల్ల పిచ్చుక లయాని చూస్తాడు. ఆ లయా పిచ్చుక పింటూ దగ్గర ఉన్న బుడగలను చూసి తల్లి పిచ్చుకను వదిలి ఇటుగా వస్తూ ఉంటుంది. ఇంతలో అటుగా కాకుల గుంపు వెళ్తూ ఉంటుంది. వాళ్ళని చూసి అక్కడే భయంతో ఆగిపోతుంది లయా పిచ్చుక. రాణి కూడా ఆ కాకుల గుంపును చూసి ఏమీ చేయలేక అరుస్తూ ఉంటుంది. అది చూసి తన బెలూన్స్ ని వదిలేసి ఆ పిల్ల పిచ్చుకని కాపాడడానికి వెళ్తాడు పింటూ. అలా తన్ని కాపాడతాడు. చాలా థాంక్స్ బాబూ, నీకు నా బిడ్డని కాపాడావు నువ్వు. లేదంటే. అయ్యయ్యో, పర్వాలేదు. నువ్వు బానే ఉన్నావు కదా చిట్టి పిచ్చుక. నాకు బెలూన్స్ కావాలి అమ్మా, నాకు బెలూన్ కావాలి. అప్పటికే పింటూ తెచ్చిన బెలూన్స్ అన్నీ ఎగిరిపోతాయి. ఇప్పుడు అతని దగ్గర ఏమీ ఉండవు. అయ్యయ్యో, మా వల్లనే నీ వ్యాపారం డబ్బులన్నీ పోయాయి కదా. ఆ డబ్బులన్నీ నేను నీకు ఇస్తాను. అలానే ఈరోజు నా కూతురు పుట్టినరోజు. భోజనం చేసి వెళ్దూగాని రా మా ఇంటికి. సరే అని వాళ్ళ ఇంటికి వెళ్తాడు పింటూ. తీరా చూస్తే
అది ఎవరి ఇల్లో కాదు, నిన్న ఎవరికైతే తను సాయం చేశాడో ఆ పిచ్చుక ఇల్లు. అరే పింటూ, నువ్వేంటిక్కడా? ఏమైంది? నేను ఇచ్చిన మందులు పనిచేయలేదా? ఏంటి, మీకు తిను ముందే తెలుసా? అప్పుడు తనకి నిన్న రాత్రి సాయం చేసింది తనే అని చెప్తాడు పిచ్చుక. అలానే తన కూతురిని కాపాడింది కూడా తనే అని చెప్తుంది రాణి. అలా రాణి పింటూకి భోజనంకి కూర్చోమని చెప్తుంది. కాని పింటూ సమయం చూసుకుని ఆ ఆహారం దొంగతనంగా తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. అంతటితో పిచ్చుక, మంచివాడివనుకున్నాను, కాని దొంగనమాట. చిచ్చి! తప్పుగా అనుకోకండి, మన కూతురు కోసం తన వ్యాపారం చేసుకునే బెలూన్స్ కూడా పోగొట్టుకున్నాడు. దొంగ ఖచ్చితంగా అయ్యుండడు. పదండి, వెంబడిద్దాం తనని అని అంటూ తనని వెంబడించి వెళ్తారు. పింటూ ఆ ఆహారాన్ని తన తల్లి కోసం తీసుకుని వెళ్తాడు. అలానే తనకి తినిపిస్తూ ఉంటాడు. అది చూసి, వాళ్ళ ఇంటి పరిస్థితి చూసి పింటూని తప్పుగా అనుకున్నందుకు బాధపడతాడు పిచ్చుక. అంతటితో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు పింటూ, నిన్ను చాలా తప్పుగా అనుకున్నాను. ఇంక నుంచి మీ ఇద్దరికి కావలసినవన్నీ మేం చూసుకుంటాం, మీకు సాయంగా ఉంటాం అని అంటూ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు. అలా సంతోషంగా జీవిస్తారు.